ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పవన్ కళ్యాణ్ ఏపీకి మకం మార్చేస్తున్నారా? ఆల్రెడీ ఏపీలోనే ఉంటూ మంత్రిగా బాధ్యతలతో బిజీ ఉన్నారుగా, ఇంకా ఏపీకి వెళ్ళడం ఏంటి అనుకుంటున్నారా? పవన్ ఎక్కడుంటే అక్కడే షూటింగ్ అనే కాన్సెప్ట్ మరోసారి తెరపైకి వచ్చింది. ఆల్రెడీ ఒకసారి ఫెయిల్ అయిన ఈ కాన్సెప్ట్ ని సక్సెస్ చేస్తారా? వాచ్ ది స్టోరీ. ఏపీ ఎన్నికలకు ముందు పొలిటికల్ మీటింగ్స్ కు పవన్ ఏపీ వెళ్లడం, మళ్లీ హైదరాబాద్ వచ్చేసి షూటింగ్స్ లో పాల్గొన్నాడు. ఇక పాలిటిక్స్ పై ఫుల్ కాన్సంట్రేషన్ చేయాలని పవన్ డిసైడ్ కావడంతో పవర్ స్టార్ ఎక్కడుంటే అక్కడే షూటింగ్ అంటూ ఆయన నిర్మాతలు అప్పట్లో చెప్పుకొచ్చారు. పవన్ నటిస్తున్న ఓజీ, ఉస్తాద్ గబ్బర్ సింగ్, హరిహర వీరమల్లు షూటింగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఏపీలో షూటింగ్ చేద్దామనుకుంటే కుదరలేదు. బ్రో మూవీ టీజర్ కు ఏపీలో డబ్బింగ్ చెప్పడం తప్ప షూటింగ్ జరగలేదు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ చాలా బిజీ. ఆ మధ్య ఓ మీటింగ్లో మాట్లాడుతూ 3 నెలల తర్వాత 1-2 రోజులు డేట్స్ ఇస్తానని పవన్ చెప్పాడు. 1-2 రోజులతో షూటింగ్ పూర్తి కాదు. దీంతో చిత్ర యూనిట్ విజయవాడకే వెళ్లి అక్కడే సెట్స్ వేసి షూటింగ్ పూర్తి చేస్తారన్న కాన్సెప్ట్ మళ్లీ వినిపిస్తోంది. హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ కోసం ఆల్రెడీ హైదరాబాద్ లో సెట్స్ వేశారు. బ్యాలెన్స్ ఉన్న షూటింగ్ ను అక్కడే తీసి కొత్తగా వేయాల్సిన సెట్స్ ను విజయవాడలో వేస్తారని తెలిసిందే. పవన్ ఎక్కడుంటే అక్కడే షూటింగ్ అన్న ప్లాన్ గతంలో వర్కౌట్ కాకపోయినా మరోసారి ట్రై చేస్తారో లేదో చూడాలి. మరి మయోసైటిస్ నుంచి కోలుకున్న శామ్ బిజీగా గడిపిస్తోంది. చైతుతో డివోర్స్ తర్వాత డల్ అయిపోయిన శామ్ కి హ్యాపీ డేస్ మళ్లీ వచ్చాయా? పికెల్ బాల్ ఫ్రాంచైజీకి ఓనర్ అయ్యాక గ్రౌండ్ లోనే ఆడి పాడుతోంది. ఆనాటి సమంతను పరిచయం చేసింది. ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఈ మధ్యకాలంలో సమంత ఇంత ఉత్సాహంగా కనిపించలేదు. అల్లరి చిల్లరి చేష్టలతో ఆకట్టుకునే శామ్ మయోసైటిస్ తర్వాత వీక్ అయిపోయింది. సినిమా ప్రమోషన్స్ లో ఆనాటి జోష్ కనిపించలేదు. చాలా కాలం తర్వాత హుషారుగా కనిపించింది శామ్. సమంత స్పోర్ట్స్ బిజినెస్ లోకి దిగింది. వరల్డ్ పికెల్ బాల్ లీగ్ లో చెన్నై ఫ్రాంచైజ్ లో పార్ట్నర్ గా పెట్టుబడులు పెట్టింది. మాజీ టెన్నిస్ ప్లేయర్ గౌరవ్ తో కలిసి ఈవెంట్ లో పాల్గొన్న సమంత పికెల్ బాల్ చెన్నై ఫ్రాంచైజ్ తీసుకున్నందుకు థ్రిల్ ఫీల్ అవుతున్నానని చెప్పుకొచ్చింది. ఫ్రాంచైజీ ఓనర్ గా సమంత పికెల్ బాల్ ప్రాక్టీస్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఎంతో సరదాగా కనిపించడమే కాదు, డాన్స్ చేస్తూ కేరింతలు కొట్టింది. శామ్ ని ఇంత హుషారుగా చూసి చాలా కాలమైందని ఫ్యాన్స్ ఆనందపడిపోతున్నారు. శామ్ మా ఇంటి బంగారంతో నిర్మాతగా మారింది. ఒకవైపు యాక్ట్రెస్ గా, నిర్మాతగా, లేటెస్ట్ గా పికెల్ బాల్ లీగ్ చెన్నై ఫ్రాంచైజ్ ఓనర్ గా బిజీ అయిపోయింది శామ్. నాని పేరు మీద అరుదైన రికార్డు ఉంది. హ్యాట్రిక్ కాదు, డబుల్ హ్యాట్రిక్ కాదు, ఏకంగా 8 సినిమాలతో కంటిన్యూస్ హిట్స్ కొట్టాడు. ఇలాంటి హీరో ఆ మధ్య వరుస ఫ్లాప్లు చూసి దసరాతో లైన్లో పడ్డాడు. మరి గురువారం వస్తున్న సరిపోదా శనివారంతో హ్యాట్రిక్ కొడతాడా? బొమ్మ బాక్సాఫీస్ వద్ద హిట్ కావాలంటే ఎంత కలెక్ట్ చేయాలి? హ్యావ్ ఎ లుక్. దసరాతో బౌన్స్ బ్యాక్ అయిన నేచురల్ స్టార్ హాయ్ నాన్నతో సక్సెస్ కంటిన్యూ చేశాడు. సరిపోతా శనివారం హిట్ అయితే మరోసారి హ్యాట్రిక్ కొట్టినట్టే. అయితే ఈ హీరో ముందున్న లక్ష్యం పెద్దదే. పాన్ ఇండియాగా రిలీజ్ అవుతున్న ఈ మూవీని అన్ని భాషల్లో కలిపి 41 కోట్లకు అమ్మారు. యంగ్ హీరోలకు ఈ టార్గెట్ అంత ఈజీ కాదు. దసరా ఇచ్చిన బూస్టప్ తో మరోసారి లక్ష్యం దిశగా దూసుకుపోతాడేమో చూడాలి. యంగ్ హీరోల సినిమాల బిజినెస్ 20 నుండి 30 కోట్ల మధ్య నడుస్తూ ఉంటుంది. ఈ హద్దులను లైకర్ చెరిపేసింది. అనుకోకుండా వచ్చిన హైప్తో సినిమాను 80 కోట్లకు అమ్మితే ప్రపంచవ్యాప్తంగా 28 కోట్లు మాత్రమే తీసుకొచ్చి డిస్ట్రిబ్యూటర్స్కు భారీ నష్టాలు తీసుకొచ్చింది. ఆ తర్వాత నాని దసరాను 50 కోట్లకు అమ్మితే 64 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. 50 కోట్ల బ్రేక్ ఈవెన్ అనేది యంగ్ హీరోలకు కష్టమే అయినా ఊరమాస్ మూవీతో లక్ష్యాన్ని ఛేదించాడు నాని. దసరా తర్వాత నాని నటించిన ఫ్యామిలీ మూవీ హాయ్ నాన్న 27 కోట్లకు బిజినెస్ జరుపుకుంటే 38 కోట్లు తీసుకొచ్చింది. మాస్ సినిమాలకు హైప్తో పాటు బిజినెస్ ఈజీగా జరుగుతుంది. టీజర్, ట్రైలర్ బాగుంటే ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చాయి. దసరా ఫార్ములాను సరిపోదా శనివారంకు అప్లై చేస్తే మరోసారి మంచి బిజినెస్ జరుపుకుంది. ఇలా 41 కోట్ల టార్గెట్తో సరిపోదా శనివారం థియేటర్స్లోకి అడుగు పెడుతోంది. నాని హ్యాట్రిక్ కొడతాడా, మిస్ చేసుకుంటాడా? అందరి దృష్టి సరిపోదా శనివారంపైనే. దసరాతో మాస్ ఫాలోయింగ్ సంపాదించిన నాని కంటిన్యూ చేస్తాడా? అంటే సుందరానికి వంటి ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడు ఆచార్య ఆత్రేయ చెప్పిన కథను బాగా నమ్మాడు నాని. అంటే సుందరానికి 30 కోట్ల బిజినెస్ జరుపుకుంటే 21 కోట్లు మాత్రమే రాబట్టింది. అయితే సరిపోదా శనివారం రిజల్ట్ పై కాన్ఫిడెన్స్ తో ఉంది చిత్ర యూనిట్. దసరా హాయ్ నాన్న హిందీలో ఫ్లాప్ అయినా సరిపోదా శనివారంతో మరోసారి అదృష్టం పరీక్షించుకుంటున్నాడు నాని. అదృష్టం ఎప్పుడు హక్ చేసుకుంటుందో ఎవ్వరికీ తెలీదు. లక్ అనేది ఆ హీరోయిన్ ని కౌగిలించుకొని వదిలిపెట్టడం లేదు. అదృష్టం పడితే ఎలా ఉంటుందో ఆ బ్యూటీని చూస్తే తెలుస్తుంది. 6 నెలల్లో 6 సినిమాలతో వస్తున్న ఆ ముద్దుగుమ్మ ఎవరో చూసేద్దామా?
తెలుగులో 4 సినిమాలు చేస్తే ఒక్క హిట్ లేదు. డెబ్యూ మూవీ ఇచ్చట వాహనాలు నిలపరాదు ఫ్లాప్ అయితే రెండో సినిమా ఖిలాడి కూడా ఇంతే. మూడో సినిమా హిట్ టు బ్రేక్ ఈవెన్ అయినా ఈ అమ్మడికి గుర్తింపు దక్కలేదు. ఇక గుంటూరు కారంలో అన్ఇంపార్టెంట్ రోల్లో కనిపించింది. గుంటూరు కారంలో ఈ అమ్మడిని కరివేపాకులా తీసేసిన మహేష్ హీరోయిన్ ఇమేజ్ తో 4-5 బంపర్ ఆఫర్స్ కొట్టేసింది. ఇప్పుడు ఆ సినిమాలే ఈ అమ్మడి క్యారియర్ ని డిసైడ్ చేయబోతున్నాయి. తమిళ మూవీ గోట్ లో తమిళ టాప్ హీరో విజయ్ తో జతకడుతోంది. సర్ తర్వాత వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న మూవీ లక్కీ భాస్కర్ లో దుల్కర్ సల్మాన్ తో జతకడుతోంది మీనాక్షి. మట్కాలో వరుణ్ తేజ్ తో, మెకానిక్ రాకీలో విశ్వక్ సేన్ తో, అనిల్ రావిపూడి మూవీలో వెంకీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా నటిస్తోంది. చిరంజీవి విశ్వంభరాలోనూ కనిపించబోతోంది. ఇంతవరకు హిట్ లేని మీనాక్షి ఏ మూవీతో హిట్ కొడుతుందో మరి. మీనాక్షి చౌదరి సినిమాల లైనప్ చూస్తుంటే శ్రీలీలను గుర్తు చేస్తోంది. గతేడాది నెలకో సినిమాతో శ్రీలీల వచ్చినట్లు వచ్చే 6 నెలల్లో 6 సినిమాలతో ముందుకొస్తోంది మీనాక్షి. సెప్టెంబర్ 5న వస్తున్న గోట్ తో మీనాక్షి సీజన్ మొదలవుతోంది. ఒకే రోజు అక్టోబర్ 31న లక్కీ భాస్కర్, మెకానిక్ రాకీతో వస్తోంది. సంక్రాంతికి విశ్వంభర, వెంకీ సినిమాలతో పండుగ చేసుకోబోతోంది. వరుణ్ తేజ్ మట్కా రిలీజ్ డేట్ ప్రకటించాల్సి ఉంది. ఇవన్నీ వచ్చేలోపు కొత్త సినిమాలకి సైన్ చేయకపోతే గ్యాప్ లో పడిపోయి శ్రీలీల ఛాన్సుల కోసం వెయిట్ చేయాల్సిందే. పెళ్లి తర్వాత శోభిత నటిస్తుందా లేదా? ఈ ప్రశ్నకి సమాధానం వచ్చేసింది. నటిస్తుంది అని చైతు డైరెక్ట్ గా చెప్పకపోయినా ఆయన మాటలకు నటిస్తుందనే అర్థం వస్తోంది. ఈ లెక్కన శోభిత ఐటమ్ సాంగ్ చేస్తుందంటూ వస్తున్న న్యూస్ కూడా నిజమేనా? వాచ్ ది స్టోరీ. సమాంథా నటించినట్టే పెళ్లి తర్వాత శోభిత యాక్ట్ చేసే అవకాశం ఉంది. ఇప్పటి హీరోయిన్స్ పెళ్లి తర్వాత కూడా నటించి పిల్లల కోసం మాత్రమే గ్యాప్ తీసుకుని మళ్లీ 2 ఏళ్ల తర్వాత సెట్స్ పైకి వచ్చేస్తున్నారు. వీళ్ల దారిలో శోభిత కూడా నడిచే ఛాన్స్ ఉంది. ఓ షాప్ ఓపెనింగ్ వచ్చిన చైతు శోభితతో పెళ్లిపై స్పందించాడు. శోభితతో కలిసి నటిస్తారా అంటే మంచి కథ వస్తే నటిస్తామన్నాడు. ఈ లెక్కన పెళ్లి తర్వాత నటించకూడదు అన్న రూల్ పెట్టుకోలేదు చైతు. పెళ్లి తర్వాత శామ్ నటించినట్టే శోభిత కూడా కెమెరా ముందుకు రావడం గ్యారంటీ. చైతు మాటలు వింటే డాన్ 3లో శోభిత ఐటమ్ సాంగ్ చేస్తుందంటూ వస్తున్న న్యూస్ నిజమవుతుందేమో మరి. శోభితతో పెళ్లి గురించి అడగ్గా పెళ్లనేది జీవితంలో చాలా ముఖ్యమైనదని, మన సంస్కృతి సంప్రదాయం ప్రకారం జరుగుతుంది అన్నాడు చైతు. డెస్టినేషన్ వెడ్డింగ్ పై వస్తున్న న్యూస్ పై స్పందిస్తూ పెళ్లి ఎప్పుడు ఎక్కడ అనేది ఇంకా డిసైడ్ కాలేదన్నాడు. ప్రస్తుతం నటిస్తున్న తండేల్ కోసం కొన్ని నెలలుగా లాంగ్ బియర్డ్ తో కనిపిస్తున్నాడు చైతు. మరోసారి సమ్మర్ ఊరిస్తోంది. వేసవిలో వచ్చే సినిమాలు ఒక్కొక్కటిగా విడుదల తేదీతో వస్తున్నాయి. ఈ జోరు చూస్తుంటే వచ్చే సమ్మర్ సందడి మామూలుగా ఉండదు అనిపిస్తోంది. 2023, 2024లో కూడా ఇలాగే ఊరించి హ్యాండ్ ఇచ్చాయి. మరి 2025 సమ్మర్ పరిస్థితి ఏంటి? హ్యావ్ ఎ లుక్. 2023, 2024 సమ్మర్లో ఒక్క హీరో రాలేదు. వేసవి సెలవుల్ని క్యాష్ చేసుకోవాలన్న నిర్మాతల ఆశలపై సమ్మర్ నీళ్లు చల్లింది. కరోనా దెబ్బకు 2021లో రావాల్సిన క్రేజీ ప్రాజెక్ట్స్ అన్నీ 2022 సమ్మర్లో రావడంతో థియేటర్స్ కలకలలాడిపోయాయి. అయితే 2023లో సమ్మర్లో ఒక్క స్టార్ కూడా కనిపించలేదు. 2024 సమ్మర్లో రావాల్సిన డబుల్ స్మార్ట్ ఆగస్టు 15న వచ్చింది. ఏప్రిల్ 5న రావాల్సిన దేవరా సెప్టెంబర్ 27న విడుదలవుతుంది. కల్కి మే 9న వస్తుంది అనుకుంటే ఎన్నికల హిట్ కు వాయిదా పడింది. జూన్ 27న అన్ సీజన్ లో వచ్చి సూపర్ హిట్ అయింది. గత 2 సమ్మర్స్ చేతులెత్తేస్తే 2025 సమ్మర్లో మాత్రం ఇప్పటికే 2 సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. రాజాసాబ్ ఏప్రిల్ 10న వస్తుందని ప్రకటించడంతో ఈ డేట్ కు 2 వారాల గ్యాప్ తో అటు ఇటు కొన్ని సినిమాలు రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాయి. రాజాసాబ్ కు 2 వారాల ముందు మార్చి 28న విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి మూవీ వస్తుంది. విడుదల తేదీని ప్రకటిస్తూ నిర్మాత పోస్టర్ షేర్ చేశారు. సమ్మర్లో వస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ మిరాయ్ ఏప్రిల్ 18న వస్తుంది. హనుమాన్ హిట్ తర్వాత తేజ సజ్జా ఈసారి హిస్టారికల్ మూవీతో వస్తున్నాడు. ఈగిల్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో రూపొందుతోంది. సినిమా నుంచి వచ్చిన 2 ప్రోమోలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. అయితే వారం ముందు రాజాసాబ్ రిలీజ్ డేట్ ప్రకటించడంతో మిరాయ్ మరో డేట్ చూసుకుంటుంది. సరిపోదా శనివారం రిలీజ్ అయిన మరుసటి రోజే రీ రిలీజెస్ సందడి నెలకొంది. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ తో, బాలకృష్ణ నరసింహనాయుడుతో వచ్చేస్తున్నారు. గబ్బర్ సింగ్ ఆల్రెడీ ఓవర్సీస్ ప్రీ బుకింగ్స్ లో బాక్సాఫీస్ వద్ద జూలు విదిలిస్తోంది. మరి నరసింహనాయుడు తెలుగు రాష్ట్రాల్లో సత్తా చాటుతుందా? హ్యావ్ ఎ లుక్. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా గబ్బర్ సింగ్ ను 1న రీ రిలీజ్ చేస్తున్నారు. పవర్ స్టార్ వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న టైంలో రిలీజ్ అయిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాతో హరీష్ శంకర్ స్టార్ డైరెక్టర్ అయ్యాడు. పవన్ పవర్ఫుల్ క్యారెక్టర్, హీరో యాటిట్యూడ్ కు తగ్గట్టు హరీష్ మాటలు, మరోవైపు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాను మ్యూజికల్ హిట్ చేశాయి.
ఓవర్సీస్ లో బుకింగ్స్ ఓపెన్ కాగా కొన్ని నిమిషాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. 93 లొకేషన్స్ లో 256 షోస్ తో సినిమా రిలీజ్ అవుతోంది. చూస్తుంటే ఈ సినిమా రీ రిలీజెస్ లో ఆల్ టైమ్ బెస్ట్ ఓపెనింగ్స్ లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. రీ రిలీజ్ కు టైం అని ఏమీ లేదు, ఎప్పుడైనా ఎవరైనా రావచ్చు. పెద్ద సినిమాల తాకిడి లేకపోతే రీ రిలీజెస్ జోరు చూపిస్తాయి. బాలయ్య డెబ్యూ మూవీ తాతమ్మ కల రిలీజ్ అయి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నరసింహనాయుడును ఈ నెల 30న రీ రిలీజ్ చేస్తున్నారు. 2 రోజుల గ్యాప్ లో పవన్, బాలకృష్ణ సినిమాల రీ రిలీజెస్ ఫ్యాన్స్ మధ్య పోటీ పెంచింది. ఓవర్సీస్ లో పవన్ దూసుకుపోవడంతో మాస్ ఇమేజ్ తో పాటు హ్యాట్రిక్ హిట్ తో జోరు మీదున్న బాలయ్య తెలుగు రాష్ట్రాల్లో సత్తా చాటుతాడేమో చూడాలి. అనుకోకుండా ఇద్దరు స్టార్స్ రీ రిలీజెస్ తో ఫ్యాన్స్ లో జోష్ తో పాటు కాంపిటీషన్ ను పెంచారు.